వేస్తున్నారు. కారణం అడిగితే చేతులు చూస్తున్నారు. మ్యూల్ ఖాతాల పేరుతో వేరే రాష్ట్రాల పోలీసుల వసూలు. బయటపడలేక బాధితులు గగ్గోలు. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడో నుండి ఇంకెక్కడో దోచుకోవడం సైబర్ నేరగాల నైజం. కొంతమంది ఇతర రాష్ట్రాల పోలీసులు అదే బాట పడుతున్నారు. దోపిడీ సొమ్ము మీ ఖాతాలో జమ అయిందంటూ అడ్డగోలుగా ఖాతాలు స్తంభింపజేస్తున్నారు. వాటిని తిరిగి వాడుకలోకి తేవడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ఖాతా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న బాధితులు తమ తప్పేమీ లేకపోయినా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ బాధలకు తోడు కష్టాలు పడి ఖాతా స్తంభింపజేసిన పోలీసులను సంప్రదిస్తే చేతులు తలపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల ఎత్తులతో అడ్డగోలుగా దోచుకుంటున్న సైబర్ నేరగాలు పోలీసులకు పట్టుబడకుండా దోపిడీ సొమ్మును మ్యూల్ ఖాతాలకు మళ్లిస్తూ చేస్తున్న సంగతి తెలిసింది. నేరగాళ్లకు ఇలాంటి అద్దె ఖాతాలు సమకూర్చే ముఠాలు అనేకం ఉన్నాయి. వీటికి కళ్లెం వేసే ఉద్దేశంతో దోచుకున్న డబ్బును జమ చేసిన ఖాతాలకు పోలీసులు స్తంభింపజేస్తున్నారు. ఎక్కడ కేసు నమోదైందో అక్కడ పోలీసులు వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తున్నారు. 2024 సెప్టెంబర్ 10 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 27 లక్షల ఖాతాలు స్తంభింపజేశారు. వాస్తవానికి దోచుకున్న డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మాత్రం నిలిపివేయాలి. అంటే ఒక బాధితుడి నుంచి 1,00,000 కొట్టేసి దాన్ని 2 ఖాతాలకు చెరో 50,000, అక్కడి నుంచి మరో 2 ఖాతాలకి చెరో 25,000 తరలిస్తే తొలి 2 ఖాతాలు వాటి నుంచి బదిలీ అయిన డబ్బును స్తంభింపజేయాలి. పోలీసులు మాత్రం ఇలాంటి ఖాతాల నుంచి లావాదేవీలు జరుగుతున్న అన్ని ఖాతాలను కూడా స్తంభింపజేస్తున్నారు. మన రాష్ట్రంలో ఖాతాల స్తంభనతో పోలీసులు వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం గొలుసు కట్టు మాదిరిగా వందల ఖాతాలు స్తంభింపజేయాలంటూ ఆయా బ్యాంకులకు లేఖలైతే రాస్తున్నారు. సో ఇలా ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో గ్రామంలో ఒక ప్రైవేటు ఉద్యోగి తన బంధువు 1000 అప్పు ఇచ్చారు. నెల అయ్యాక ఆయన గూగుల్ పే ద్వారా తిరిగి చెల్లించారు. కొన్నాళ్ళయ్యాక ఆ ప్రైవేటు ఉద్యోగి ఖాతా స్తంభింపజేసినట్లు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్ళిన ఆ ఉద్యోగికి 1000 జమ చేసిన వ్యక్తికి ఏదో అనుమానిత ఖాతా నుంచి డబ్బు జమ అయిందని, దాంతో అన్ని ఖాతాలు నిలిపివేస్తున్నామని చెప్పడంతో కంగుతిన్నారు. హర్యానాలో నమోదైన సైబర్ నేరానికి సంబంధించిన అక్కడి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ ఉద్యోగి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళితే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఈలోపు బ్యాంకు ఉద్యోగులు వచ్చి ఇంటి ఫోటో తీసుకొని వెళ్లారు. దాంతో తానేదో నేరం చేశారని గ్రామస్తులు అనుకుంటున్నారని బాధితులు వాపోయారు. ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తలపట్టుకున్నారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో అనేక మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులకు సంబంధించి ఖాతాలు అయితే మూసేస్తున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.